సెప్టెంబర్ 2, 2009 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన విషాద వార్త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం. అదే తరహాలో జనవరి 28, 2026 మరో ఘోర ఘటన దేశ రాజకీయాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురై ఆయనతో పాటు మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అనుభవజ్ఞుడైన నేతను ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో కోల్పోవడం మహారాష్ట్రకు తీరని లోటుగా భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అజిత్ పవార్ ముంబై నుంచి పూణే జిల్లా బారామతి వైపు ప్రయాణిస్తున్నారు. ల్యాండింగ్ సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో అజిత్ పవార్ తో పాటు విమాన సిబ్బంది సహా మొత్తం 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే సంబంధిత అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ల్యాండింగ్ సమయంలో ఎదురైన పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, విమాన సాంకేతిక లోపాలు వంటి కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు ప్రమాదానికి గల కారణాలపై ఎలాంటి అధికారిక నిర్ణయానికి రావడం లేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ మృతి గురించి తెలియగానే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఇది రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పలువురు నేతలు పేర్కొన్నారు. ఎన్సీపీ శ్రేణుల్లో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. 1959 జూలై 22న జన్మించిన అజిత్ పవార్ ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కు మేనల్లుడు. అయితే ఆయన తన రాజకీయ జీవితాన్ని స్వంత శక్తితో నిర్మించుకున్నారు. అనేక సార్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫైనాన్స్, ప్లానింగ్, నీటి వనరులు వంటి కీలక శాఖలను నిర్వహిస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. నేరుగా మాట్లాడే శైలి, కఠిన నిర్ణయాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. బారామతి నియోజకవర్గం అజిత్ పవార్ కు రాజకీయంగా అత్యంత బలమైన స్థావరం. అక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గట్టి మద్దతు సంపాదించారు. 2023లో ఎన్సీపీలో చోటు చేసుకున్న రాజకీయ మార్పుల్లో అజిత్ పవార్ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. అజిత్ పవార్ ఆకస్మిక మృతి మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయానికి ముగింపు పలికింది. అనుభవం కలిగిన నాయకుడిని ఈ విధంగా కోల్పోవడం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే కాదు, దేశ రాజకీయాలకు కూడా తీరని లోటు.